వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. పుష్ప టూ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తుంది. మరి రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా అనేక థియేటర్లలో రూ. 1200 టికెట్ అన్నా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా మంది ఆ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి అయితే దీని వెనకాల ఆ చాలా రాజకీయ కోణాలు నడుస్తున్నాయి. ఒక పక్క చాలా ట్రోల్స్, ట్రెండింగ్స్, నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ చేస్తున్నా కూడా కొన్ని కొన్ని అంశాలు అయితే ఇంకా సాల్వ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఈ పుష్ప టూ చుట్టూ అల్లుకున్న అంశాలు అవేంటంటే రీసెంట్ గా కూడా గన్నవరం దగ్గర ఆ చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్తేనే గాని సినిమా ప్రదర్శింపదయ్యం, ఆడనీయం అన్న నినాదాలు కూడా కొన్ని వినపడ్డాయి. అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి చల్సాన్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ పుష్ప టూ వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్ అయిందో ఈ వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ గత వారం రోజుల్లో నుంచి చూసినట్టయితే. సో దీని మీద సార్ మనం ఏంటంటే సినిమాల మీద రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, బట్ సినిమాల మీద మాట్లాడతాం. ఎందుకంటే మా పాలకొల్లు అబ్బాయి, మా పాలకొల్లు బుల్లోడు, సరే ఎక్కడ పుట్టినా వాళ్ళ నాన్నగారు అయితే పాలకొల్లు పుట్టాడు, అల్లు రావణ గారి తనయుడు అరవింద్ గారు. కానీ మా పక్క ఊరు అయిన మేనల్లుడు కూడా, మా పక్కన మొగల్తూరు ఊరికి మేనల్లుడు, వాళ్ళ మేనల్లుడు కూడా. ఏదేమైనా ఆ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ 3 గంటల 20 నిమిషాలు సినిమాని ఎప్పుడు దానయ్య సూరకర్ణంగా ఉందనుకున్నాం. ఆ రోజుల్లోనే పేషెంట్. ఇంగ్లీష్ సినిమాలని తెలుసుగా చాలా గంటలోపే అయిపోతాయి, లేదా గంట బాగుంటాయో. తెలుగు సినిమాలే 2 గంటలు, 118 మినిట్స్, 150 మినిట్స్ అలా ఉంటాయి. 3 గంటల 20 నిమిషాల సేపు సినిమాలో కూర్చోబెట్టడానికి చాలా ఓపిక కావాలి, చాలా శక్తి కావాలి. ఇవాళ కొన్ని మిత్రులు చెప్తున్న సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్ వరకు సినిమా సాధారణంగా సాగిన, రెండో హాఫ్ వరకు నుంచి గట్టిగా ప్రజల్ని, ప్రేక్షకుల్ని అక్కడ కూర్చోబెట్టి చేసింది. అంటే ఆ సినిమా ఇట్టుగానే భావించాలి, డబ్బుల విషయం కాదండి. ఆ సినిమా కూడా ఫస్ట్ దాంతో తీసుకురాపోయినా ఇంటర్నేషనల్ స్థాయికి, జపాన్ స్థాయికి తీసుకెళ్తాం ఇవన్నీ మిత్రులు చెప్తున్న నేపథ్యంలో నేను అనుకుంటా ఉన్నాను అది సక్సెస్ కావాలని. ఎందుకంటే అన్ని సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అంటే మరి దుర్మార్గంగా ఆంధ్రాకి, తెలుగు జాతికి వ్యతిరేకంగా ఉన్నవి. మీరు ఎప్పుడు అంటుంటారు కదా, తెలుగు వాళ్ళు ప్రపంచ స్థాయికి వెళ్ళాలి అని చెప్పి. సినీ రంగంలో మాత్రం ప్రపంచ స్థాయికి దాకా వెళ్ళారు కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సరే, నాకు అభిప్రాయం నిర్దిష్ట. ఆ త్రిబుల్ ఆర్ అనే సినిమా నాకు నచ్చలేదు. అదొక, నా ఉద్దేశంలో ఏదో టెక్నికల్ వేరేసి కొన్ని పాటలు మినహాయించి ఒక ఎన్టీఆర్ గారి నటన, రామ్ చరణ్ గారి ఒక వైవిధ్యమైన ఏదైతే ఉందో అవి మినహాయించి అదొక చెత్త సినిమాగా నా అభిప్రాయం. అంటే ఒక గ్రాండ్యూర్, డబ్బులు ఖర్చు పెడతాను కాదు. అలాగే ఇప్పుడు దీని గురించి కూడా గరిపేటగా పుష్ప గురించి మాట్లాడారు. ఈ ఒక స్మగ్లర్ని హీరోగా చూపించడం ఏంటని. ఇంతకుముందు చాలా మంది సినిమాలు వేశారు. నా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారు వేశారు, తర్వాత చిరంజీవి గారు సినిమాల పేర్లు కూడా బాగున్నారు, చాలా సినిమాలు వచ్చినాయి. అలాగే కృష్ణరాజు గారు రంగున్ రోడి మీరు చాలా చూశారు. అంటే హిందీలో కూడా చాలా వచ్చినాయి. డాన్, మరి అమితాబ్ బచ్చన్ గారు డాన్ చేయలేదా? ఇవన్నీ అంటే చేసిన తర్వాత మారిపోయి మంచివాడు అనేది చూపిస్తారు చాలా సినిమాల్లో. కొంతమంది ఈ మధ్యన వచ్చిన యానిమల్ లాంటి దిక్కుమాల సన్నాసి, ఒక దరిద్రమైన సినిమాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి సినిమాలు దరిద్రమైన వాళ్ళని హీరో చూపించినప్పుడు చూపించారు. అదొక అర్జున్ రెడ్డి అనే సినిమా ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకోవడం అత్యంత తక్కువ మాట్లాడుకోవడం మంచిది. సరే, ఏదేమైనా సరే ఆ నైతికత ఇవన్నీ మాట్లాడదాం. ఆ తర్వాత ఈ సినిమా మీద మాత్రం మీరు చెప్పిన వివాదం ఏంటంటే, నిన్న జనసేన పార్టీ నేతలు కొంతమంది మాట్లాడతా చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, వాళ్ళు స్టే ఇన్స్టెన్స్ అది. కానీ చాలా నెగిటివ్ క్యాంపెయిన్ సాగిందండి. పార్టీలు రాజకీయం ఇన్వాల్వ్ అయిపోయి ఒక 2 రాజకీయ పార్టీలు ఈ సినిమాని ఎలా చేస్తామని అని ప్రకటించకపోయినా దాంట్లోనూ కొంతమంది మాత్రం వీరావేశానికి వెళ్ళిపోయి, అల్లు అర్జున్ గారు తన మిత్రుడి, తన భార్య, తనకి ఇద్దరికి వాళ్ళ క్లాస్మేట్స్ మిత్రులు దగ్గరికి వెళ్ళి కనపడి వచ్చారు. ఓట్లేమని కూడా ప్రచారం చేయకపోయినా సొంత మామయ్య తమ్ముడు పోటీ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లకుండా నాన్నగారు, అమ్మగారు అందరూ అక్కడికి వెళ్ళిన కుటుంబం ఎందుకని దామే ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమాగా చూడటం లేదని. ఎన్టీ రామారావు గారు లేదా ఇప్పుడు చిరంజీవి గారు ఒక పార్టీ పెడితే, ప్రజారాజ్యం పార్టీ పెడితే, లేదా ఇంకోటి పెడితే మాకు సంబంధం లేనంత మాత్రాన ఏది పార్టీ సమయం చూడకూడదు అని సినిమాలు. ఇప్పుడు కళ్యాణ్ బాబు గారి సినిమా ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల నుంచి యాక్షన్ చేస్తున్నారు. సినిమాల్లోకి రాజకీయాలకి
కొంత పక్కన పెట్టి కొన్ని రోజులు దాంట్లో కూర్చున్నారు. ఆయన సినిమా నటిస్తే సినిమా చూస్తాం, సినిమాగా చూడాలి. అంటే రాజకీయ విభేదాలు ఉంటే మనం యాక్షన్ వేరు కాదా, ఇది వేరు కదా. కమల్ హాసన్ గారు నచ్చకపోతే ఆయన నటుడు కాదని అంటామా? అందువలన ఇది దురదృష్టకరం. ఇది తప్పనుకుని వైఎస్ఆర్సీపీ అభిమానులు కొంతమంది దీన్ని సక్సెస్ చేద్దాం. ఏందండి ఇది సక్సెస్ చేసేది? వాళ్ళు చైర్మన్ చెడగొట్టేదండి. చెడగొడతానికి పనిచేస్తారు. సినిమాలో దమ్ముంటే ఎంతో కొంత ఆడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ దమ్ముందని చెప్పి అందరూ ఎన్ని బాధలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, గుండె దాంట్లోంచి బయటకు వచ్చాడండి. చిరంజీవి గారు ఎంత స్వయం కృషి వచ్చారు, ఎన్టీ రామారావు గారు ఆయన పైనుంచి వాళ్ళ తాతగారు ఆయన పెట్టారు, ఎంత కష్టపడ్డాడు. జాబ్ సినిమా కదండి, నెలకి జీతం అది పనిచేసిన మొట్టమొదటి విజయ దాంట్లో. ఆయన స్వయం శక్తితో అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. సమాజం గుర్తించకుండా ఇవాళ కూడా కుటుంబాలు రూల్ చేస్తున్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక్క కుటుంబంలో నేను ఎవరైనా అనలేదు, కుటుంబంలో 15 మంది హీరోలు ఉంటారు, నటులు ఉంటారు, మంచిదే, తప్పులేదు. మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం రానివ్వకుండా తొక్కేస్తేనే ప్రమాదం తప్ప వీళ్ళు అద్భుతంగా రాణిస్తే ప్రమాదం లేదు. ఎందుకు? ఎంత అద్భుతమైన కళాకారులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు, వాళ్ళ సహాయం అందించాలి కదా. టెక్నాలజీ ఎంత అద్భుతమైన సినిమాలు కూడా తీస్తున్నారు. గ్రాండేర్ సినిమాలతో పాటు నేను ఎందుకంటే సబ్జెక్ట్ డివైడ్ అవుతున్నా అనుకోద్దని నేను మొత్తం దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. అందువల్ల ఏదేమైనా కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ, ఇది నా తెలుగువాడు 10,100 కోట్ల రూపాయలు ఫస్ట్ బిజినెస్ చేయటం. ఇఫ్ ఇట్ ఇస్ సో చెప్తున్నారు అంటే నాన్ థియేటర్కల్ బిజినెస్ కూడా ఎక్కువ ఉందని. చేయటం అనేది సామాన్యం కాదు. దమ్ము, ద కెపాసిటీ, ద పవర్ ఏంటో. హిందీ వాళ్ళకి ఎంత పుష్ప మీద ఎంత నెగిటివ్ కామెంట్ చేశారు, ఇంక దగ్గర ఆఖరి ఒప్పుకోవాల్సి వచ్చింది. నేషనల్ క్రష్ అయిపోయిందంట రష్మిక గారు. మా బన్నీ గారు అయితే అసలు వేవ్స్ క్రియేట్ చేస్తా ఉన్నారంట. అప్పుడు దాంట్లో ఆ తర్వాత మీరు చూస్తారు ప్రభాకర్ గారు బాహుబలితో ఫస్ట్ ఎట్లా అయ్యారండి. ఇంటర్నేషనల్ లెవెల్ కి చిరంజీవి గారు ప్రతిబంధ్ సినిమా చేయలేదా? ఎన్టీ రామారావు, నేను చెప్తున్నానండి, ప్రతిబంధ్ తర్వాత 2 సినిమాలు చిరంజీవి గారు చేశారు. తీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని ఇంటర్నేషనల్ మూవీస్ కూడా ఒకసారి మొదలై దురదృష్టకరం వల్ల ఆగిపోయింది మెగాస్టార్ చిరంజీవి గారు. అందువల్ల సినిమాగా చూద్దాం. దాంట్లో మన ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నారు. కొంత సందేశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సందేశం, ఇప్పుడు మంచి మెసేజ్ ఇందాక మీరు తీసుకున్నారు, ఎంతమంది చూస్తున్నారండి? మీరు పాజిటివ్, మీ ఐకాన్ నడుపుతా ఒక మంచి సమయం ఏదో దిక్కుమాల విషయాలు మీ మీద ఏది అదేంటండి రాజ్ తరుణ్ గారి విషయాలు లేకపోతే ఇంకో విషయాలు మీరు చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ అమ్మాయి కరెక్టా, ఆ అబ్బాయి కరెక్టా, ఈ ఇద్దరు రోగంగా ఏదో మాట్లాడారా మీ ఛానల్లో? అది చూపిస్తే మీ ఛానల్ కూడా రేపొద్దున 30 లక్షల సబ్స్క్రైబర్స్కి వెళ్ళి ఉండేది కదా. జనాలకు ఏం కావాలో చూపిస్తున్నాం అంటున్నారు కొంతమంది. జనాలను పాడు చేస్తున్నారని నేను అంటున్నా ఉన్నాను. అందువల్ల సరే, ఏదైనా ఏది ముందు, ఇత్తు ముందా గుడ్డు ముందా అనేది తక్కువ వచ్చినా మేము మాట్లాడేది ఇదే ఉంటాయి సార్, ఉంటుంది. కాబట్టి నేను అన్నా దిస్ ఆర్గానిక్ గ్రోత్ మంచిది. మిగతా నేను తప్పట్లేదు. ఒక సెలబ్రిటీస్ కాబట్టి ఇంటర్వ్యూ చేయడం కూడా ఆ వీడియో ఛానల్స్ ఏమంటలేదు, తప్పలేదు. కానీ పదే ఇంకొక ట్విస్ట్ లో కొత్త కోణం. ఏంటి కొత్త కోణం? రాష్ట్ర సమస్య నిన్న విశాఖపట్నం మీటింగ్ పెడితే మేము ప్రత్యేక విభజన హామీ సాధన సమితి మీటింగ్ పెడితే దాంట్లో మాజీ వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్ గారు, పెద్ద ఆయన ప్రొఫెసర్ అందరూ వస్తే కూర్చుని ఒక్క ఆంధ్రప్రభ పత్రిక, ప్రజాశక్తి పత్రిక తప్ప మిగతా వాళ్ళు వేసిన దాఖలాలు కనపడి 50 మంది వచ్చారు మీడియా ప్రతినిధులు. ఉదయం దానికి హాజరైనారు. ఒక్క అక్షరం వేసిన కనపడలేదు. మేమేం చేయను? బూతులు తిట్టాలా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కళ్యాణ్ బాబు గారిని కానీ, అది సరిపోక వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ? ఏంటంటే నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్ అది. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. కానీ ఇది మాత్రం సినిమా సక్సెస్ గా ఉంది, క్రియేట్స్ వేవ్ సృష్టించాలని కోరుకుంటాను. బాహుబలిలో ప్రభాస్ గారు నేషనల్ హీరో అయినట్టు ఇవాళ నా తెలుగు జాతిలో, తెలుగు సినిమా ఫీల్డ్ లో ఈ ఇండియాలోనే అత్యంత ఎక్కువ సినిమాలు తీసేది చిత్ర పరిశ్రమ ఒకనాడు. ఈరోజు హిందీ ఎక్కువైపోయింది. ఒక తక్కువ మందికి భాషగా ఉండే హిందీ ఇవాళ జాతీయ భాష అని చెప్తున్నా. జాతీయ భాష కాదు, అది ఒకటే. ఖచ్చితంగా తెలుగు కూడా హిందీ కన్నా పురాతనమైన భాష. సాంస్క్రిట్ కంటే కూడా నేను చెప్తున్నాను, సాంస్క్రిట్ అని అనుకోవచ్చు, అంతకన్నా గొప్ప భాష నా తెలుగు భాష, మాతృభాష. నా తెలుగు కానీ ద్రవిడ భాషలు కానీ ఈ దేశానికి మూల భాషలు కొన్ని ఉన్నాయి, అన్ని కూడా గౌరవిద్దాం. నా తెలుగు చిత్ర పరిశ్రమ అలాగే వాళ్ళు కూడా వద్దేళ్ళు, నేను కూడా తప్పను. ప్రపంచంలోనే గొప్పగా భాషలాలి ఈ చిత్ర పరిశ్రమ కాదు, తెలుగు వాళ్ళు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అమెరికా వెళ్ళి జయించారంటే ఆరోమైసిన్ టెట్రాసైక్లిన్ ఇంట్రా మెడిసిన్ దాంట్లో కనిపెట్టి ప్రపంచాన్ని కాపాడిన నా తెలుగు బిడ్డలు ఎవరైతే ఉన్నారో రాణించినట్టే అన్ని రంగాల్లో కూడా రాణించాలి, దీంట్లో కూడా రాణించాలని కోరుతున్నాను. హ్యాపీగా చెప్తున్నారా మీరు? తెలుగువాడు ఆ స్థాయి. అవునండి, నాకు ఎవరన్నా జూనియర్ ఎన్టీఆర్ గారన్నా, కళ్యాణ్ బాబు గారన్నా,
ఆ, లేదండి, ఎవరు సినిమా అన్నట్లు ఎవరన్నా, ఎందుకండి మనం కమల్ హాసన్ గారి సినిమా చూడమా? ఆహా, ఆ అంటే మమ్ముట్టి గారు, అట్లు మమ్ముట్టి గురించి గారు అంటే వాడి సినిమా స్థాయి చూడమా? అలా దాకా వెళ్ళింది కదా. ఆనందంగా ఉందండి నాకు. మా పాలకొల్లోడు, పాలకొల్లో వాడే అన్నాను, ఎందుకు ఏమనుకోలేండి ఆయన. ఆ, అక్కడ దాకా వెళ్ళాడు. మా పక్కన మొగల్తూరు ఆయన ప్రభాస్ గారు ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు. మరి ఆనందంగా ఉంటుంది నా తెలుగు బిడ్డలో. అది అనంతపురం అయినా, హిందూపురం అయినా, బళ్ళారైనా, ధర్మపురం అయినా, ఆ, కోయంబత్తూర్ అయినా, బరంపురం అయినా, చిరంజీవం అయినా, షోలాపూర్ అయినా, ఎక్కడన్నా తెలుగు బిడ్డలో ఈ ప్రపంచంలో వదిలుతున్నారంటే ఆనందం కదండి. నాకు ఆనందంగా ఉంది. రైట్ సార్. దీని మీద మీ స్పందన విన్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. మన తెలుగువాడి స్థాయిని ఈ సినిమా మళ్ళీ ఇంకొకసారి అంటే బాహుబలి త్రిబుల్ ఆర్ తో రాజమౌళి గారు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. తెలుగోళ్ళు పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి ఎదగడానికి. 2 గుడ్, చాలా విజువల్ లో. బాహుబలి 2 ఇస్ గుడ్. విజువల్ లో ఒంటరిగా తయారు చేశారండి, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ సో త్రిబుల్ ఆర్ అన్న మీ సినిమా మాత్రం ఆయన వచ్చింది కానీ ఏం మార్గం సినిమా అయితే అండి అదో సినిమానా? ఉమ్, మార్గం అయితే నాకు రాజమౌళి. నచ్చలేదు, ప్రజలకు నచ్చి ఉంటుంది. నేను దాని మాట డిజైన్, నాకు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి. ఎందుకంటే మా మిత్రులు పెద్దలు దాసనారాయణరావు గారు, నా జీవితంలో నాకు నచ్చిన సినిమాలు, ఈ ఇంటర్నేషనల్ సినిమాలు ఈ కానీ ఒక 5 ఉంటే దాంట్లో మిత్రులు దాసనారాయణరావు గారి సినిమాలు స్వర్గం నరకం ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే తాత మనోడు ఒకటి, ఒకసారి చూడండి. ఎందుకంటే నేను చాలా మంది పెళ్ళైన వాళ్ళకి సీడీ చాలా కాస్ట్లీ వాళ్ళగా అనుకుంటా. ఒక 2 సీడీలు వచ్చి, ఆ ఆ తర్వాత డివిడి వచ్చింది అనుకోండి, నేను కొని చాలా మందికి ఇచ్చాను. అప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రమణ గారి వాళ్ళందరికీ పంపించాను. అలాగే ఎందుకనంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ రోజు ఫటాఫట్ జయలక్ష్మి గారు, ఇప్పుడున్న అన్నపూర్ణ గారు హీరోయిన్లు గాను, మోహన్ బాబు గారు, ఈశ్వరరావు గారు, అసలు కొత్తగా పిల్లలు ఒక తప్పు దారిలో వెళ్తున్న భర్తని భార్య ఎలాగా ఆ, మంచి దారిలో తీసుకొచ్చింది, అలాగే సరిగ్గా ఉన్న వాళ్ళని ఎలాగ అపోహలతో ఎలా సంసారం పాడు చేసుకున్నారని దాంట్లో క్యారెక్టర్ కూడా ఆ దాసనారాయణ గారు నటించారు. అలాగే తాత మనడు సినిమా, తాతకి నువ్వేం చేస్తావు, నీకు అది చెయ్యాలి కదా అంటారు. అలాగా ఒక గొప్ప సందేశం దాంట్లో. రాజబాబు హీరో, నేను నమ్మరు. వచ్చిన రాజబాబు హీరో ఏంటని పెట్టి మా నారాయణరావు గారు కదా, మా కోటి రామకృష్ణ గారు ఎంత అద్భుతమైన సినిమాలు తీశారండి. మా రేలంగి నరసింహరావు గారు, మా పెన్శెట్టి రవిరాజ గారు వాళ్ళ అబ్బాయి ఆది పెన్శెట్టి, ఎస్ఎస్ రవిచంద్ర గారు, ఆనాటి ఆంధ్ర దిలీప్ కుమార్ చలం గారు, ఒక్క వడ్డీ రామారావు గారు, ఒకడప్ప ఎంతమంది చెప్పమంటారు. వాళ్ళు సత్య లక్ష్మీనారాయణ బాబు గారు, మా ఊరు పక్కనే నర్సాపురం, బాపు రమణ గారు ఫేమస్. ఈ చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, మా ఊరు పక్కన కృష్ణరాజు గారు, అటు పక్కన తనిఖీల భరణి గారు, ఇది చెప్పుకోమ మనకి గీతాంజలి రామకృష్ణ గారు హీరో. రామకృష్ణ మీకు చాలా మంది మర్చిపోయి ఉంటారండి, ఎందుకంటే ఆయన ఏం అందా లేకుండా రామకృష్ణ గారు ఎంతమంది చెప్పమంటారు. మా ఊళ్ళో కళలు పుట్టినీళ్ళు పాలకొల్లు, మా పాలకొల్లు కూడా వాళ్ళ ఈయన వల్ల మా పాలకొల్లు చెప్పుకోవాలి. నేను ఆయన మద్రాసు పుట్టాను అని కాదు, పాలకొల్లు వచ్చాడు ఆయన. పాలకొల్లు అల్లురామ గారు అక్కడే ఉంటది. అది కూడా పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశం ఉంది. తెలుగు వాడు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను. పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా నా తెలుగు వాళ్ళు, ద్రావిడులు, ఇండియన్స్ ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ ఉండాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. పుష్ప 2 సినిమానే కాదు, తెలుగువాడు ఎక్కడున్నా ఆనందంగా హ్యాపీగా మంచి హైట్స్ లో ఉండాలని ఎప్పుడు కోరుకునే చలసాని శ్రీనివాస్ గారు. మీరు కూడా బాగుండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.